నాడు కేసీఆర్ హయాంలో వనపర్తి మెడికల్ కాలేజీకి శంకుస్థాపన జరిగి ఇప్పటికే నిర్మాణంలో ఉండగా సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ శంకుస్థాపన చేయడం ఏమిటని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. రేవంత్ వనపర్తికి ఇచ్చింది ఏమిటని కొంచెమైనా సిగ్గు అనిపిస్తుందా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కనీసం ఇప్పటి నుంచన్నా వాళ్ళు సరి చేసుకుంటారేమని సిగ్గు అనిపించాలి కదా. డేట్ల వారీగా వేసినటువంటివి శిలాఫలకాలు ఉన్నాయండి, జీవోలు ఉన్నాయి. ఇది మెడికల్ కాలేజ్కి వేసినటువంటిది. ఇవన్నీ మీకు ఇస్తే ఇప్పుడు మీడియా మిత్రులకు. ఇంకోటి విచిత్రం ఏంటంటే ఏవి ఎక్కడైతే వేయాలన్న మెడికల్ కాలేజు ఆసుపత్రికి సంబంధించిన శిలాఫలకం వేయాల్సిన చోట వేయలేదు. ఎందుకంటే ఆడ కళ్ళెదుట కనిపిస్తుంది బిల్డింగ్, నిర్మాణమైన బిల్డింగ్ కనిపిస్తుంది కాబట్టి ఆడ శిలాఫలకం వెనుక ముఖం చెల్లలే. ఈ అధికారులు అట్లా చేసిండ్రు. ఏడేసిన తీసుకుపోయి అన్నీ కలిపి జూనియర్ కాలేజ్ మైదానంలో తీసుకొని పోయి పెట్టింది. నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీకి, అదేవిధంగా జిల్లా ఆసుపత్రి నిర్మాణం యొక్క వివిధ దశలలో ఉన్నాయి. బిల్డింగ్లు కనిపిస్తున్నాయి మీకు. దీనికి ఇప్పుడు ఫౌండేషన్ ఏందండి నాకు అర్థం కాదు. దీనికి 510 కోట్లు కేసీఆర్ ప్రభుత్వంలో జీవో ఇష్యూ చేసింది. వెనుగడికి ఎవడు అన్నాడంటే ఎన్ని లెంకల గడాలు కడతావు తెలంగాణలో భాష, ఎన్ని లెంకలు అంటే ఎన్ని జతల ఎడ్లు అని. అప్పట్లో వ్యవసాయం ఎడ్లతో చేసేది కాబట్టి. అంటే ఒక రైతు యొక్క స్థితిని అంచనా వేయడానికి లేదా రైతుకు ఎంత వ్యవసాయం ఉందో అంచనా వేయడానికి ఎన్ని లెంకల వ్యవసాయం అనేది. మా అంజయ్య పటేల్ ఉంటే వెనకడికి 10-15 లెంకల వ్యవసాయం ఉండేది. ఉదాహరణకి చెప్తున్నా, మాకు 6-7 లెంకల వ్యవసాయం ఉండేది. అట్లా బడాయిలు పడేటువంటి వాని ముందలో ఒక రైతు అన్న నీవు ఎన్ని లెక్కల సేద్యం నీది అని పక్క ఊరు ఆయన అడిగితే 101 అన్నాడట. అబ్బా 101 నీకు అంటే మా దొరై 101 అన్నట్టు మెల్లగా. మళ్ళా ఏది కేసీఆర్ అయితేనంటే మాది 510 కోట్లు అని ఎట్లా చెప్పుకుంటారండి నాకు అర్థం కాదు. మీరు కొత్తగా పెద్ద మంది రోడ్డుకి ఇచ్చిండ్రు, కొత్తగా జూనియర్ కాలేజ్కు హై స్కూల్కి ఇచ్చిండ్రు. సరే ఆ జూనియర్ కాలేజ్ కూడా కేసీఆర్ ఫౌండేషన్ వేసిండు కాబట్టి మేము 3 కోట్లకి వేసినాం. మీరు ఇప్పుడు ఎక్కువ డబ్బులు ఇచ్చి సంతోషం, వి వెల్కమ్ ఇట్. ఓ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం ఇచ్చిండ్రు సంతోషం, రూరల్ రోడ్స్ అన్నారు ఇచ్చిండ్రు సంతోషం. ఇవన్నీ కలిపితే 200 కోట్లు అవుతాయి. ఓ 10-20 కోట్లు అటు ఇటు 200 కోట్లు. సంఖ్య ఎంత అనేది ముఖ్యం కాదు. నువ్వు చిత్తశుద్ధిగా ఆ ప్రాంతం కోసం లేదా ఏ ప్రాంతం కోసమైనా 1 కోటి ఇచ్చినా 10 కోట్లు ఇచ్చినా 100 కోట్లు ఇచ్చినా ఇచ్చిన మనస్సును మేము అభినందిస్తాం, స్వాగతిస్తాం. గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలకు సంబంధించినటువంటి పనులను వాటి మీద పోయి జీవోలు లేదు, వాటి మీద పోయి మళ్ళీ కొత్త జీవోలు ఇచ్చి మళ్ళీ కొత్తగా శంకుస్థాపనలు చేయడం ఇది ఎక్కడి దుస్సంప్రదాయము. అధికారులు ఎప్పుడు అధికారులుగానే ఉంటారు కదా. ఇవాళ కలెక్టర్ ఉన్నట్లు అంతకుముందు కూడా కలెక్టర్ ఉన్నాడు కదా, ఇవాళ సీఎంఓ ఉన్నట్లు అంతకుముందు కూడా సీఎంఓ ఉన్నది కదా. జిల్లా కలెక్టరు సీఎంఓలు ట్వీట్స్ చేసినారు ఆ రోజు పనులు జరిగినటువంటివి. వాటికి ఎలా మీరు శంకుస్థాపన లేదు, ఒకటి కాదు అన్ని సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని 6 రోజుల తర్వాత ఎస్ఎల్బీసీ దగ్గరకు వెళ్లామని, కానీ పోలీసులు మొదట అనుమతించి తర్వాత ఆంక్షలు విధించారని మాజీ ఎమ్మెల్యే గుబ్బల బాలరాజు వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి ఏ సందర్భమైనా బీఆర్ఎస్ నాయకులపై విమర్శలు చేస్తారని, ఇకనైనా ప్రభుత్వం ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు. అక్కడ ఉన్నటువంటి జేపీ కంపెనీ వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి కార్మికులతో పరిచయాలు ఉన్నాయి, ఇంజనీర్లతో పరిచయాలు ఉన్నాయి. కాబట్టి మేము సేకరించినటువంటి సమాచారం ప్రకారం అయితే అదే రోజు వాళ్ళు మరణించడం జరిగిందనే మాట మాకు వినిపించింది. చెల్లించి అప్పటికి కూడా మా మాజీ మంత్రివర్యులు మా పార్టీ సీనియర్ నాయకులు హరీష్ రావు గారు దుర్ఘటన జరిగిన వెంటనే మనం అక్కడికి వెళ్తే మేము ఏదో చర్యలు చేపడతా ఉన్నాం, ఎన్డీఆర్ఎఫ్ ఆర్మీ రెస్క్యూ టీంలను అన్నింటినీ కూడా మేము మొబిలైజ్ చేసినాం, వాళ్ళందరూ కూడా పనిలో ఉన్నారు, వీళ్ళు వచ్చి అంతరాయం కలిగిస్తున్నారనే అభాండాలు వేసేటువంటి ప్రయత్నం ఈ పనికిరాని ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి మనం వాళ్ళకు అవకాశం ఇవ్వద్దు. మనం ఒకటే దేవుడి పైన భారం పెట్టి వీళ్ళు ఏ రకమైన చర్యలు చేపడతారో చూద్దాం. మొత్తంగా కార్మికులనైతే బయటపడేయాలనే ఆలోచనతోన 4-5 రోజుల పాటు ఎక్కడ నోరు మెదపకుండా అన్ని విషయాలను గమనిస్తూ పోతే చివరికి మేము అక్కడికి వెళ్ళిన రోజు ముందేమో మేము హైదరాబాద్ నుంచి బయలుదేరినప్పుడు 15-20 మంది వరకు మాత్రమే వెళ్ళండి సార్ లోపలికి, మిగతా వాళ్ళని అనుమతించడానికి వీలుండదు ఎందుకంటే సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయంటే మేము చాలా పద్ధతిగా మీరు ఎంతమందిని చెప్తే అంతమంది మాత్రమే వెళ్తామని ప్రత్యేకించి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది ముఖ్యులతో మేము అక్కడికి వెళ్ళిన తర్వాత దోమల్పెంట చెక్ పోస్ట్ దగ్గర ఎస్పీ గారు
అదేవిధంగా మిగతా పోలీస్ పెద్దలందరూ మమ్మల్ని ఆటంకం పరచడం విషయంలోనే దృష్టి కేంద్రీకరించిన తప్ప అనుమతించినాం కదా వీళ్ళు వెళ్ళి చూసి రావడం వల్ల నష్టం లేదు అని ఎక్కడ కూడా వాళ్ళు వ్యవహరించలేదు. దీనికి కారణం నేను పోలీసు వాళ్ళని తప్పుపట్టడం లేదు. ప్రభుత్వ ఆదేశాలు చాలా స్పష్టంగా ఉంటా ఉన్నాయి. ఎక్కడికి ప్రతిపక్ష నాయకులు వచ్చినా వాళ్ళను ఆపాలి, వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు. ఎందుకంటే ఉద్యమం నుంచి పోరాటాలు చేస్తూ ఉన్నారు, విషయాల పట్ల అవగాహన ఉంది, ప్రభుత్వాన్ని 10 సంవత్సరాలు అద్భుతంగా నడిపించిండ్రు. కాబట్టి లోపాలను మేము చేస్తున్నటువంటి దుర్మార్గాలను ఎత్తి చూపే ప్రయత్నం చేస్తారు. తద్వారా ఇప్పటికే ప్రభుత్వం యొక్క ఇమేజ్ సర్వనాశనమైంది వారి అరాచకాల వల్ల, చేతగాని అసమర్థత వల్ల. ఇంకా దీన్నే గనక వెలుగెత్తి చాటినట్టయితే ప్రజలు మా పైన తిరగబడతారు అనే భయంతోన మమ్మల్ని ఘటనా స్థలానికి వెళ్లకుండా ఆటంకపరచడం జరిగింది. కొంత లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళినాక ఆంక్షలు విధిస్తే హరీష్ రావు గారు, పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు, నేను, మాతో పాటు వచ్చినటువంటి ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదానికి బీఆర్ఎస్ దే బాధ్యత అన్న రేవంత్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. తప్పు చేసేవారు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నిందలు మాత్రం తమపై వేస్తున్నారని విమర్శించారు. టన్నెల్ సందర్శనకు వెళ్లిన బీఆర్ఎస్ నేతలపై ఆంక్షలు విధించడమే కాక బీజేపీ నేతలకు ఘన స్వాగతం పలకడం కాంగ్రెస్ అసలు రంగును బయటపెడుతోందన్నారు. ఒక మంత్రి గారేమో హెలికాప్టర్ లేదు నేను పోను, హెలికాప్టర్ వస్తేనే నేను పోతా అని చెప్పి హెలికాప్టర్ రాని రోజు ఒక మంత్రి పోడు. ఇక ఎలక్షన్ల మీద పని మీద ముఖ్యమంత్రి గారు ఎలక్షన్లు, మంత్రి గారు హెలికాప్టర్ లేదని పోవడం, ఇక ఇంకో మంత్రి విదేశాలు తిరగడం. తప్పులు చేసేది వాళ్ళు, ఉల్టం మా ప్రభుత్వం మీద, మాజీ ముఖ్యమంత్రి గారి మీద, ఇరిగేషన్ మాజీ మంత్రి హరీష్ రావు గారి మీద దుమ్మెత్తిపోవడమే. హరీష్ రావు గారు వచ్చిండని చెప్పి ఆయన మీద ఆరోపణలు. ఆయన వచ్చి మేము అందరం నెలకొని మేము అందరం కలిసిపోతేనే కదా బాలరాజు గారి నియోజకవర్గం అది. ఆయన పని చేస్తామంటే అడుగు పెడితే ఆయన మీద లేనిపోయిన ఆంక్షలు, భార్య తీసుకోకపోతే ఆంక్షలే, ఫ్యామిలీతోనే పోతే ఆంక్షలే, అవమానపరిచే రీతిలో. ఇక అవమానాన్ని తట్టుకోలేక హరీష్ అన్న మనం పోదాందా పానం అరలేక అర్లి పోదామని చెప్పి అందరం కలిసిపోతే కనీసం గేట్ లోపల కూడా రానియలేదు, మమ్మల్ని గేట్లకు లోపలికి ఎంటర్ కూడా రానియలేదు. ఏం చేద్దాం చెప్తామంటే వాళ్ళ తప్పులను అడుగుతామని, ఎత్తి చూపుతామని చెప్పని. 21 నాడు ఒక శాసనసభ్యుని కూతురు ప్రీ వెడ్డింగ్కు అబుదాబి పోతే 22 నాడు సంఘటన అయింది. సంఘటన జరిగిన తర్వాత ఒక సంఘటన మీదేసి ఈయన బాధ్యుడు అంటారు. అసలు విషయాలు మీకు తెలియదేమో. ఆ ప్రీ వెడ్డింగ్కి ఒక మంత్రిగా నల్గొండ జిల్లా మంత్రి కూడా ఉన్నాడు మరి ఆ వెడ్డింగ్లో. హరీష్ రావు గారు ఏమన్నా ఇరిగేషన్ మంత్రియా, లేకపోతే ప్రభుత్వంలో ఏమన్నా నీటిపారుదల శాఖకు సలహాదారుడా, ఏముంది? ఆయన దుబాయ్ అయినందుకు మీరు పని చేయలేదు. ఎక్కడే సంఘటన జరిగితే వీళ్ళు బాధ్యులు అంటే వీళ్ళు ఏమైనా హోమ్ మినిస్టరా, లేకపోతే అక్కడ ఏదైనా గవర్నమెంట్లో ఏమైనా కీలక పోస్ట్ ఉన్నాడా? ఎక్కడ ఏం జరిగినా వీళ్ళే కారణం అనడం ఏమన్నా న్యాయం ధర్మం ఉందా? అదే ప్రీ వెడ్డింగ్లో ఒక మంత్రి ఉన్నాడు, మీ పార్టీ వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా అనుకోస్తే ఈ సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వంలో మీరు ఎక్కడో కూడా ఉండాలి, కానీ ఈయనకేం సంబంధం? ఎక్కడో జరిగితే ఏదైనా గొడవ జరిగితే వీళ్ళే బాధ్యత అంటారు, ఏదైనా హత్య జరిగితే వీళ్ళే బాధ్యత అంటారు, ఏం మాట్లాడతలేదంటారు. ప్రభుత్వం మీ చేతిలో ఉంది, లా అండ్ ఆర్డర్ మీ చేతిలో ఉంది. డీజీపీ మీరు చెప్పిన మాట వింటాడు. ఒక హింసాత్మక సంఘటన ఉన్నప్పుడు డీజీపీ వివరణ ఇవ్వాలా? అలాంటిది ఏం లేదు. ఎలక్షన్లప్పుడు ఇట్లే మాట్లాడినా నమ్మారు, ఇదిగో ఇట్లే మాట్లాడితే నమ్ముతారు అనుకుంటున్నామో. ఊర్లలో పోయి చూడండి, రెడీగా ఉన్నారు వాళ్ళు, సలాకి కాల్చి రెడీ ఉన్నారు. సమయం వచ్చినప్పుడు ఏడబెట్టాలనో అవుతానికి రెడీ ఉన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు చంద్రబాబు ఎప్పుడైనా బాధితులను పరామర్శించారా అంటూ ఎంపీ భువనగిరి చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ బాధ్యత ఏంటో ప్రజలకు తెలియజేయాలని, సంక్షేమానికి కట్టుబడి ఉంటే మాటల కన్నా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిన్న సందర్భంలో హరీష్ రావు గారు ఎస్ఎల్బీసీ టన్నెల్ కి సంబంధించిన వివాదాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నిన్న పర్యటనను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన ఏదో గవర్నమెంట్ ప్రోగ్రాంకి పోయి ఏదో సీరియస్నెస్ లేదు, పోకముందేమో పోలేదని చెప్పి, అప్పుడేమో ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఇరిగేషన్ శాఖ మంత్రి గారిని 3 గంటలల్లో ఇన్సిడెంట్ అయిన 3 అవర్స్లో అక్కడికి ఒక హెలికాప్టర్ అరేంజ్ చేసి పంపించిన అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు.
తెలంగాణ ప్రజలకు రోజు అదే ముచ్చట చెప్పుకుంటా పోతే మేము కూడా ఏదో ఒకటి చెప్పాల్సి వస్తుంది కదా. ఇప్పుడు వీళ్ళ సంగతి ఏందనేది ఈరోజు వాస్తవంగా హరీష్ రావు గారు మాట్లాడుతూ మా హయాంలో మేము 11 కిలోమీటర్లు 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినామని చెప్తుండు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టే కాళేశ్వరం మీద ఉన్న చిత్తశుద్ధి దీని మీద ఉంటే ఈరోజు ఈ సమస్యనే ఉండకపోవు. 10 ఏళ్లలో 3,000 కోట్లు ఖర్చు పెట్టడంలో మిమ్మల్ని మించినోడు ఎవరు లేడు. ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతారు మీరు. పని విషయంలోనే చిత్తశుద్ధి లేదని మేము చెప్తున్నాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల మీద, దక్షిణ తెలంగాణలో కృష్ణా జలాల మీద, వాటి మీద కట్టాల్సిన రిజర్వాయర్ల మీద మీకు చిత్తశుద్ధి లేదని మేము పదే ఎందుకు చెప్తున్నాం తెలంగాణ ప్రజల ముందు. మీరు అటు ఇటుపై మళ్ళీ పిట్టకథలు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. మీరు అనుకుంటే 10 ఏళ్లలో 11 కిలోమీటర్లు మేము చేసినామని పొంకనాలు చెప్తున్నావు కదా. 10 ఏళ్లలో 3,000 కోట్లు ఖర్చు పెట్టినామంటున్నావు కదా. నీకు చిత్తశుద్ధి ఉంటే 10 ఏళ్లలో ఆ సొరంగం దువ్వలేకపోదువా? గ్రావిటీ మీద అక్కడ చేయాల్సిన ప్రాజెక్ట్కి పెద్ద బాహుబలి మోటార్లు తెచ్చి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం మీద ఖర్చు పెట్టినోని ఇక్కడ 3 లక్షల ఎకరాలు 4 లక్షల ఎకరాలకు సాగు ఫ్లోరైడ్ సమస్య మీద నల్గొండ జిల్లా బాధితులు ఉంటే మీకు జిల్లాకు నాయకులు లేరు. ఫస్ట్ ఉన్న నాయకునికి అసలు ఆయనకు రాజకీయమే తెలియదు నల్గొండ జిల్లాలో. దానికోసం ఏ రోజు మీ దగ్గర వచ్చి పోరాడేది లేదా జగదీశ్వర్ రెడ్డి? ఇవాళ మీరు వచ్చి కాంగ్రెస్ పార్టీ గురించి, సంవత్సరంన్నర పాలన ఉన్న కాంగ్రెస్ పార్టీ గురించి చెప్తారా? మా ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదంటావు. ముఖ్యమంత్రి ఎన్నేళ్ళు ముఖ్యమంత్రి చేసిండు? మీ మామ లెక్క 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిండా? మీ మామ ఎప్పుడన్నా ఇట్లాంటి ఇన్సిడెంట్ లేనప్పుడు ఒక ముఖ్యమంత్రి వదలు ఎన్నిటికి పోయిండు? ఎన్ని ఇన్సిడెంట్లకు పోయిండు? గతంలో జరిగినటువంటి ఎన్ని యాక్సిడెంట్లకు మీ మామ పర్సనల్గా పోయి అక్కడ ఉన్నటువంటి 65 మంది చచ్చిపోయారు. కొండగట్టు జరిగినప్పుడు ఏడుండు మీ మామ? ముఖ్యమంత్రి మీ మామ హోదా వేరు, వేరే ముఖ్యమంత్రుల హోదా వేరు. మా ముఖ్యమంత్రి అన్న వీలైనంత మటుకు సమయం దొరికితే ఎక్కడికైనా పోయే ప్రయత్నం చేస్తాడు. మీ ముఖ్యమంత్రి అసలు ఫామ్ హౌస్ వదిలిపెట్టి ఆ రోజు రాలేదు, ఈ రోజు అపోజిషన్ పార్టీకి ఉండి కూడా రాలేదు. మీ మామ గురించి మాట్లాడడానికే నీకు ఓపిక లేదు, మీ మామ గురించి చర్చ చేయడానికే నీకు చేత కాదు. ఏమన్నుంటే ముచ్చట చెప్పడానికి రోజు పొద్దున సాయంత్రం మధ్యాహ్నం వచ్చి తొడలు కొట్టడానికే మాత్రం బయలుదేరుతారు మీరు బయటికి. ఇలా ఏమడుగుతున్నాం? మీరు చిత్తశుద్ధితో చేసి ఉంటే ఈరోజు ఎస్ఎల్బీసీలా ఆ రోజు మీ నిర్లక్ష్యం వల్లనే అక్కడ మీరు కరెంట్గా మెయింటెనెన్స్ చేయకపోవడం వల్లనే ఈరోజు ఇన్సిడెంట్ జరిగింది. వెల్కమ్ టు టాప్ హెడ్లైన్స్. సచివాలయం నుండి ఇంటికి వెళ్తున్న సమయంలో ఉండవల్లి నివాసం వద్దకు చేరుకున్న చిట్ ఫండ్ బాధితులతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. వారి సమస్యలు తెలుసుకుని ధైర్యం చెప్పిన ఆయన ప్రభుత్వ పరంగా తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. న్యాయం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసిన చంద్రబాబు భరోసా ఇచ్చారు. అందరూ చాలా 1-2 కోట్ల పిల్లలు చదువుకున్న న్యాయం చేయడం కోసం అట్లా నమ్మాం సార్. 30 ఏళ్ళ నుంచి ఫీల్డ్ లో ఉన్నారు సార్. 30 ఏళ్ళ నుంచి ఉన్నారు కదా, అలాగా కంటిన్యూ అయింది సార్. మనుషులు కూడా నమ్మేటప్పుడు జాగ్రత్త చూసుకోవాలి. లేకుండా ఎట్లా ఉన్నారు సార్? మేము అది నాకు పొలిటికల్ అనుభవం ఎప్పటి నుంచో ఉంది. పొలిటిషియన్ బ్యాంక్ ఉంది, ఆడిట్ ని చేశాడు. అగ్రి గోల్డ్ చేస్తున్నారు, ఒక రోజు కష్టం వస్తున్నా ఒకడు మోసం చేశాడని తెలిసినా మళ్ళా టెంప్టేషన్, ఆ టెంప్టేషన్ తో తప్పులు చేస్తాడు జీవితాలు. అతను ఎలాంటి నష్టాలు లేవు సార్. వాడుకుంటుంది మా వాడు ఏమైంది మోసం చేసాడు. పోలీసు కూడా పోలీసులు దాన్ని ఎంత చేయాలో చేస్తా. జైల్లో బ్రహ్మాండంగా ఇదైతున్నారు సార్. రాజభోగాల్లో ఐ విల్ ట్రీట్ హిమ్ ప్రాపర్లీ. దాని గురించి ఒక వారం ఉన్నాడు. పేరేంటి? ఆయన పేరేంటి? అడుసుమల్లి శివప్రసాద్. షెల్టర్ లో ఉండి అదొకటి సార్. దాంట్లో డైరెక్టర్స్ అంతా డైరెక్టర్స్ వాళ్ళంతా కూడా ఇటు వెళ్ళిపోయారు. భార్య, కూతురు, కొడుకు ఇటు వెళ్ళిపోయారు. నంబర్ మేము ఆ బాధ మేము చెప్పుకుంటున్నాం. మీరు పక్కకొచ్చేసేయండి. వాళ్ళంతా కూడా ఎక్కడున్నారో తెలియదు. వాళ్ళందరిని తీసుకొచ్చి
అరెస్ట్ చేస్తే అప్పుడు అన్ని బయటకు వస్తాయి. నేను రిటైర్డ్ ఎంప్లాయీ, నాకు వచ్చిన బెనిఫిట్స్ అన్ని కూడా అక్కడికే ఇచ్చారు. 20 రోజుల ముందు నుంచి ఒక 50 కోట్ల రూపాయలు వసూలు చేశాడండి. కావాలని డబ్బులు ఎక్కడికి పోలేదండి, మొత్తం ఉన్నాయి. దేశంలో ఏంటంటే కొంతమంది మోసాలు చేయడం అలవాటు అయిపోయింది. అబద్ధాలు చెప్పడం, మోసాలు చేయడం బాగా అలవాటైపోయిందండి. ఆర్థిక నేరాలు, రాజకీయ నేరాలు ఇట్లాంటి పునరావృతం కాకుండా ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిందని వైసీపీ ఫేక్ ప్రచారం చేస్తోందని అచ్చెన్నాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం చంద్రబాబు స్పష్టంగా రఘువర్మ, శ్రీనివాసులకు ప్రథమ, ద్వితీయ ఓట్లు వేయాలని సూచించారని, కానీ వైసీపీ యూటీఎఫ్ ముసుగులో తమ అభ్యర్థిని పోటీలో పెట్టిందని ఆయన విమర్శించారు. టీడీపీ గెలుపుపై అసహనం చెంది వైసీపీ తప్పుడు ప్రచారానికి దిగిందని, ఫలితాలు వెల్లడి కాగానే ఈ కుట్ర బహిర్గతమవుతుందని ఆయన హెచ్చరించారు. మొన్న మేము అధికారంలోకి వచ్చాం, మళ్ళీ 3 శాసన మండలాలకి ఎన్నికలు వచ్చాయి. కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి, ఉత్తరాంధ్ర 3 జిల్లాలు. అక్కడ టీచర్స్, ఇక్కడ గ్రాడ్యుయేట్స్. నేను చెప్పాను ఫేక్ పార్టీ. ఈరోజు ఉత్తరాంధ్రలో టీచర్ ఎలక్షన్స్ ఫలితాలు వచ్చాయి. ఫలితాలు వస్తే సాయంత్రం నుంచి ఫేక్ టీవీల్లో, ఫేక్ సోషల్ మీడియాలో 9 మాసాలకే ఎన్డీఏ పార్టీ మీద ఉపాధ్యాయులకి మొగమాటం వచ్చింది, ఓడిపోయారని చెప్పి తప్పుడు సమాచారం, సిగ్గుమాలిన సమాచారం, సమాజం అసహించుకుంటుందని ఆలోచన లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఫేక్ ప్రచారం చేస్తున్నారు. ఈరోజు 3 ఎన్నికలు జరిగితే ఈరోజు చిత్తుగా ఓడిపోయిన వాళ్ళు మీరు. కనీసం నీ పార్టీ నుంచి అభ్యర్థులను కూడా పెట్టుకోలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పార్టీ నీది, నువ్వు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు అభ్యర్థుల్ని పెట్టకుండా ఒక ముసుగులో డ్రామాలు ఆడారు. ఈరోజు ఈ 2 గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో పీడీఎఫ్ ముసుగులో వైసీపీ ఇక్కడ డ్రామాలు ఆడింది. ఇది జగమరిగిన సత్యం. ఈ 2 శాసన మండలి ఎన్నికల్లో వైసీపీ పార్టీ పీడీఎఫ్కి సపోర్ట్ చేసింది. వారికి సందర్భంగా అడుగుతున్నాను, ఈ 2 స్థానాలు బంపర్ మెజార్టీతో ఈ 2 స్థానాలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుచుకుంటున్నటువంటి విషయం ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు సపోర్ట్ చేసినటువంటి పీడీఎఫ్ అభ్యర్థులు చిత్తుగా ఈ 2 స్థానాల్లో ఓడిపోతున్నారు. తెలంగాణలో బీజేపీని ప్రజలు ఆదరిస్తున్నారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య విజయం చరిత్ర సృష్టించిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. 317 జీవోకు వ్యతిరేకంగా బీజేపీ పోరాటాన్ని ఉపాధ్యాయులు గుర్తించారని, ఈ విజయం ప్రధాని మోదీకి అంకితమని అన్నారు. బీజేపీని విమర్శించిన వారికి ఇదొక గుణపాఠమని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీ ఎన్నికల్లో 317 జీవోకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేసిన యుద్ధాన్ని గుర్తుంచుకొని, కార్యకర్తలకు గాయాలైనటువంటి రక్తం చిందించిన విషయాన్ని గుర్తుంచుకొని, కార్యకర్తల మీద పడ్డ లాఠీ దెబ్బలను గుర్తుంచుకొని, కార్యకర్తల పైన జైలు సందర్భాలను గుర్తుంచుకొని, ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి కొమరయ్య గారికి భారీ మెజార్టీ అందించడం జరిగింది. దాంతోపాటు తపస్ ఇవాళ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం, ఇవాళ చాలా మంది తపస్ అంటే చిన్న సంస్థ, ఇలా సభ్యులు లేరని చెప్పి వ్యంగ్యంగా ఎవరైతే వ్యాఖ్యానించారో వాళ్ళ చెంప చెల్లుమనే విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ 4 ఉమ్మడి జిల్లాలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం యొక్క సభ్యులు, ఉపాధ్యాయులు కష్టపడి ఇలా పనిచేసిన తీరు ఫలితంగా విజయం సాధించినాం. దాంతోపాటు
నిజంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం. ప్రతి కార్యకర్త, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకుల యొక్క కష్టం ఈరోజు ఫలించింది. ఒక్కొక్క కార్యకర్త వాళ్ళ పూర్తి సమయాన్ని వెచ్చించి వాళ్ళ సొంత పనులను పక్కకు పెట్టి ఈరోజు కొమరయ్య గారి యొక్క విజయం కోసం ఇవాళ కష్టపడి పనిచేసే ఫలితంగా ఈరోజు విజయం చేకూర్చడం జరిగింది. దాంతో పాటు కొమరయ్య గారి మీద ఒక విశ్వాస నమ్మకం ఉపాధ్యాయ వర్గాలకు ఏర్పడ్డది. కొమరయ్య గారికి అనుభవం ఉంది, వారు విద్యా సంస్థలు నడుపుతున్నారు, ఉపాధ్యాయ సమస్యలు ఏందో వారికి తెలుసు. దాని మీద ఫైట్ చేసే అవకాశం కేవలం కొమరయ్య గారికి మాత్రమే ఉంది. ఆ దమ్ము ధైర్యం ఉన్నటువంటి ఒక నాయకుడు అని చెప్పి గుర్తించిన తర్వాత కొమరయ్య గారికి భారీ మెజార్టీ అందించడం జరిగింది. ఈ విజయం అంతా కూడా ఇలా ఉపాధ్యాయులకే విజయాన్ని అంకితం చేస్తున్నాం. మీరు కష్టపడి ఓట్లేసి గెలిపించారు. ఈ విజయం అంతా కూడా నరేంద్ర మోడీ గారికి అంకితం చేస్తున్నాం. దురదృష్టకరం ఏంటంటే కొమరయ్య గారు గెలుస్తున్నారు, భారతీయ జనతా పార్టీ వార్ వన్ సైడ్ లెక్కనే గెలుస్తున్నారని చెప్పి గుర్తించినటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటై, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటై ఇక్కడ 2 ఎమ్మెల్సీ ఎన్నికలు గెలుస్తున్నామని చెప్పి భావించిన తర్వాత కనీసం అభ్యర్థిని నిలుపలేని స్థితిలో ఉన్నటువంటి చేవచచ్చిన పార్టీలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ లు కొమరయ్య గారిని, భారతీయ జనతా పార్టీని జమిలి ఎన్నికలు జరిగితే 2 సంవత్సరాల తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ కు తగిన బుద్ధి చెప్పాలని వైసీపీ నేత అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ కూటమిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన ఆయన వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే వీరిని రాజకీయంగా పూర్తిగా కడిగేస్తామని హెచ్చరించారు. లేదు పట్టాభి కన్నా ఎక్కువ బుద్ధులు తిట్టాడా చెప్పండి, లేదా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారే నా కొడకల్లారా అని చెప్పి చెప్పులు చూపించాడే ఆయనకన్నా ఎక్కువ బూతులు తిట్టారా? చంద్రబాబు నాయుడు గారు కొన్ని సందర్భాల్లో మాట్లాడారు, లోకేష్ గారు కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడారు. వాళ్ళందరికన్నా ఎక్కువ బూతులు తిట్టారో చెప్పని అడుగుతా ఉన్నా. ఈ చెప్పే వాళ్ళందరినీ కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇప్పుడు గుర్తొచ్చింది, వాళ్ళ ప్రభుత్వం వచ్చేదాకా గుర్తురాలా అంటే దాని అర్థం ఏంటి? ఇవాళ ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే మళ్ళా మా ప్రభుత్వం వస్తే తీసుకెళ్ళి లోపల ఏమైనా సందేశం ఇస్తుంది? మీరు చాలా దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారు, చీకటి రాజకీయాలు చేస్తున్నారు. రాత్రిపూట అరెస్ట్ చేస్తారు, రాత్రిపూట కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు, కోర్టులో రాత్రిపూట ప్రొడ్యూస్ చేస్తారు, మళ్ళీ సబ్ జైలుకి రాత్రిపూట తీసుకెళ్తారు. అంత చీకటిగా పగలెవరు చూడకోకుండా ఉండే విధంగా ఈ రకంగా కుట్రపూరితంగా పాపం వ్యవహరిస్తున్నారు. దురదృష్టవశాత్తు పోసాని కృష్ణమురళి గారిని పాపం ఆయనకి రాజకీయాల నుంచి తప్పుకొని భయపడిపోయి విలవిల్లాడిపోతున్న దశలో నువ్వు భయపడినా సరే మేము వదిలిపెట్టాం, నీ చొక్కా బట్టుకు తీసుకొస్తాం అని ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు, పిల్లిని గదిలో పెట్టి కొడితే ఏమైంది? తిరగబడక తప్పదు కదా. పోసాని మురళి గారి పరిస్థితి కూడా అదే అవుతుంది. ఇవాళ పోసాని మురళి గారికి మేము అండదండలుగా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బేషరతుగా మనం చేస్తున్నాం. పోసాని కృష్ణమురళి గారు ఏదో అనుచిత వ్యాఖ్యలు చేశారనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుల కన్నా తక్కువ అనుచిత వ్యాఖ్యలు చేశాడని మాత్రం మనం చేస్తున్నాం. వారికి మాత్రం శిక్ష లేదు. శిక్ష లేకపోతే లేకపోయింది. ఆ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఏం మాట్లాడారో ఒకసారి చూపించమని అడుగుతా ఉన్నా. ఆయన ఏంటి ఇవాళ స్పీకర్ గారు, అలాగే త్రిపులార్ గారు ఉన్నాడు, ఆయన అసలు ఒక ఛానలే పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిట్టకుండా తిట్టాడు. ఆయనకి ఉప ముఖ్యమంత్రిగా డిప్యూటీ స్పీకర్. మళ్ళా ఈయనున్నాడు ఎవరు, కింజారపు అచ్చెన్నాయుడు గారు, ఆయన పోలీసులు ఏం మాట్లాడారో మీరు చూశారు. ఆయనకేమో వ్యవసాయ శాఖ మంత్రి, పట్టాభికేమో అదేదో కార్పొరేషను. ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు చెప్పులు చూపిస్తూ ముఖ్యమంత్రి గారిని, ఎమ్మెల్యేలని ఇష్టం వచ్చినట్టు తిడితే ఆయనకు ఉప ముఖ్యమంత్రి. ఇలా మీరు మమ్మల్ని బాగా అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని, బహిరంగ తిట్టిన వారిని మీరేమో పదవులు ఇచ్చి గౌరవిస్తారు. మా పోసాని కృష్ణమురళి లాంటి ఒక వ్యక్తి ఏదో అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఆయన ఈ జైలు నుంచి ఆ జైలుకి, ఆ జైలు నుంచి ఈ జైలుకి, ఈ జైలు నుంచి ఆ జైలుకి తిప్పుతానే ఉంటారు. రేపు కూడా మళ్ళీ తిప్పుతారు ఇంకో చోటకి. ఈ విధంగా హెరాస్ చేస్తున్నారు. మీరు చేసిన పాపాలు పండుతాయి. ఇవాళ పండకపోవచ్చు, జమిలి వస్తే ఈ లోపల పండుతాయి. జమిలి రాకపోతే ఆర్థిక మంత్రి చెప్పే మాటల్లో పొంతన లేదని, రాష్ట్రం దివాలా తీసిందని చెబుతూనే బడ్జెట్ తగ్గకుండా పెరిగిందని విమర్శించారు కమలాపురం ఇన్ఛార్జ్ నరేన్ రామంజులారెడ్డి.
ఎఫ్ఆర్బిఎం పరిమితిని మించి లక్షల కోట్ల అప్పు తీసుకున్నామని ప్రభుత్వమే చెబుతోందని, ద్రవ్యలోటును పూడ్చేందుకు ప్రజలపై భారం వేయబోతున్నట్లు బడ్జెట్లోనే ప్రకటించారని ఆరోపించారు. కేటాయింపుల్లో కోత విధించబోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మొదటి వాక్యానికి 5వ వాక్యానికి అక్కడే ఆపోజిట్ ఉండే పరిస్థితి. బడ్జెట్ ఇంకా కొంత డెప్త్లో గమనిస్తే ఖచ్చితంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యేది ఏంటంటే, ప్రజలకు వాతలు ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్లో అంటే అన్ని శాఖలకు ఇంత కేటాయింపు ఇచ్చాడు కదా, ఆ కేటాయింపుల్లో ఖచ్చితంగా కోతలు అనేటివి ఉంటాయి అని చెప్పేసి ఖచ్చితంగా అర్థమవుతాను. ఒకసారి మనం బడ్జెట్ చూస్తే ద్రవ్య లోటు 80,000 కోట్లు ఇచ్చాడు. ద్రవ్య లోటు అంటే ఖర్చు ఆదాయము మధ్యలో ఉండే గ్యాప్ను ద్రవ్య లోటు అంటాం. ఖర్చు అనేది ఏ శాఖకి ఎంత పెట్టాలా, ఏ పథకాలు ఎన్ని పెట్టాలా, సో దానికి ఎంత ఖర్చు అయింది అనేది వేసేస్తాడు. అది 3,22,000 కోట్లు. ఆదాయం అంటే ఈ రాష్ట్రానికి ఆదాయం అంటే ట్యాక్సుల రూపంలో రావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ల రూపంలో రావచ్చు, అప్పులు కూడా అంటే ఆదాయం కిందనే పెట్టుకుని ఆ రెండు తీసేస్తే వచ్చే గ్యాప్ ద్రవ్య లోటు. అంటే మరోసారి ఖర్చు ఆదాయం మధ్యలో ఉండే గ్యాప్ ద్రవ్య లోటు. ఆ ద్రవ్య లోటును 80,000 కోట్లు ఇచ్చినాడు. 25% బడ్జెట్ 3,22,000 కోట్లలో 25% అంటే 80,000 కోట్లు. ఈ 80,000 కోట్లు అనేది ఏ రకంగా తెస్తావా అంటే, దాంట్లో 14,000 కోట్ల రూపాయలు ప్రజల పైన ట్యాక్సులు వేస్తాము అని చెప్పి క్లియర్గా వాళ్ళే మెన్షన్ చేశారు. అంటే ప్రజలు మరొకసారి ఖచ్చితంగా వాళ్ళపైన భారం పడబోతుంది. అంటే ఇప్పటికే అన్ని రకాల ట్యాక్స్లు వేసినారు. కరెంటు బిల్లులు పెంచేసినారు, దాని తర్వాత రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేసినారు, దాని తర్వాత రాబోయే రోజుల్లో వాటర్ పైన కూడా ట్యాక్స్ వేస్తామంటారు. అట్లా రకరకాల ట్యాక్సులు వేసేస్తారు. తర్వాత స్టేట్ హైవేల పైన కూడా టోల్గేట్ పెడతామంటారు. అట్లా ఇంకా ఎన్నో రకాల కరెంట్ ఛార్జీలు పెంచారు. అట్లా ఎన్నో రకాల వాతలు ఖచ్చితంగా ప్రజలు అనేది రాబోయే రోజుల్లో మీరు పడబోతారని చెప్పకనే చెప్పినాడు. ఇంకా 12,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ స్థలాల ముయ్యి తెచ్చుకుంటామంటాడు. అంటే మరి ఏమమ్ముతారో ఇంకా చూడాలి. ఈ 14, 12 పోతే 26, 80 కోట్లలో ఇంకా 54,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకొస్తామంట. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు బడ్జెట్ మన బడ్జెట్ కంటే ముందే ప్రవేశపెట్టినారు. ఆ బడ్జెట్లో ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఎటువంటి కేటాయింపులు లేవు. మరి ఆ 54,000 కోట్లు యానికి వస్తుంది? దానిపైన క్లారిటీ లేదు. సో ఖచ్చితంగా ఆ 54,000 కోట్లు అనేది ఖచ్చితంగా బడ్జెట్లో పోతే దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఈ 26 మార్చిలో చూసుకుంటే ఖచ్చితంగా ఈ 3,22,000 కోట్లు కాస్త దాంట్లో 20 to 25% కోత ఉండడం ఖాయం. దాంట్లో ఏ శాఖలు ఎంతెంత కోత విధిస్తారనేది ఆ రోజుకి తెలుస్తుంది. సో ఇది ఒక ఏపీలో కూటమి ప్రభుత్వం ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తుందో అర్థం కావడం లేదని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి విమర్శించారు. మిర్చి రైతులు ధరలు లేక అల్లాడిపోతున్నా నేటికి ఏపీ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం దారుణమన్నారు. జగన్ మిర్చి యార్డును సందర్శించినప్పటికీ ఇప్పటికీ రైతులకు ఎలాంటి న్యాయం జరగలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మిర్చి రైతుల సమస్యలపై తక్షణమే ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. ఇవాళ మనం తింటున్నటువంటి తిండి సాధ్యమవుతుందన్న అంశాన్ని దయచేసి గమనించమని కోరుతా ఉన్నా. వ్యవసాయం దండమారిగా చేస్తే దానికి సంబంధించినటువంటి ప్రతిఫలాలు సమాజం పైన ఏ విధంగా పడతాయో ఆలోచించమని చెప్పి అడుగుతా ఉన్నా. రైతు కష్టాల్లో ఉన్నప్పుడు, రైతు నష్టాల బారిన పడుతున్నప్పుడు ప్రభుత్వ బాధ్యతగా కనీసం వారు పండించినటువంటి పంటకి కనీస మద్దతు ధర ప్రకటించాల్సినటువంటి పరిస్థితులు ప్రభుత్వానికి ఉంటాయి. నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో 9 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు పండించినటువంటి ఏ పంటకు కూడా ధాన్యాన్ని తీసుకున్నా, కందిని తీసుకున్నా, మినుములు తీసుకున్నా, పసుపును తీసుకున్నా, మిర్చిని తీసుకున్నా, పత్తిని తీసుకున్నా, రైతు పండించినటువంటి ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఎందుకు మీరు ఉదారంగా రైతాంగాన్ని ఆదుకోవడం కోసం ఎందుకు ప్రయత్నం చేయట్లేదని చెప్పి మిమ్మల్ని సూటిగా అడుగుతూ ఉన్నా. ఇవాళ ఒడ్లు కొనే దిక్కులేక రైతులు వచ్చినటువంటి ధరకి నిలువున అమ్ముకున్నటువంటి పరిస్థితులు వాళ్ళు చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 19వ తారీఖున గుంటూరు మార్కెట్ యార్డ్కి వచ్చారు. ఎందుకంటే అప్పటికే రైతు గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి పోలిక వేసుకున్నా, అంతకుముందు సంవత్సరానికి ఈ సంవత్సరానికి
పోలికగా చూసినప్పటికీ సగానికి సగం 22,000 నుంచి 27,000 వరకు అమ్మినటువంటి మిర్చి ధర ఇవాళ 9,000 నుంచి 11,000, 12,000కి మాత్రమే మార్కెట్లో కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితులు, రైతులు అమ్ముకున్నటువంటి పరిస్థితులు ఇవాళ చూస్తా ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో మిర్చి రైతుల్లో నమ్మకం సన్నగిల్లుతా ఉంది. ప్రభుత్వం మీద భరోసా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో రైతుల్లో కూడా ఒక మనోధైర్యం కల్పించాలా. రైతుల్లో మనోధైర్యం కల్పించడంతో పాటుగా నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాన్ని మేలుకొల్పాలా. ప్రభుత్వం ద్వారా మిర్చిని కొనుగోలు చేసే కార్యక్రమాన్ని చేయాలని చెప్పి ఆయన రైతాంగాన్ని పరామర్శించి దాంతోపాటుగా ప్రభుత్వానికి కూడా అనేక రకాలమైనటువంటి సూచనలు, సలహాలు ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మేమేదో ఇది రాజకీయ కోణంలో మాట్లాడుతున్నాం.